నేను మీ శిరీష. తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి దేశంలో భాషా ప్రాయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములని, ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. చివరికి ప్రాణత్యాగం చేసి దేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయం, ఆయన ప్రాణత్యాగం వల్లే అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆత్మగౌరవంతో బ్రతికేలా మనకంటూ ఒక తెలుగు రాష్ట్రాన్ని మనమందరం సాధించుకున్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 58 అడుగుల స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహం ఆవిష్కరణ జరగడం గర్వకారణమన్నారు. ఈ విగ్రహం భావితరాలకు వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరియు కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గుణశంకర్ 7 రోడ్ల కోడలిలో గల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, అంచెలంచెల సంకల్పం తెలుగు జాతి చరిత్రలో అజరామరణంగా నిలిచిపోయిందని కొనియాడారు. పొట్టి శ్రీరాములు మహోన్నత త్యాగానికి గుర్తింపుగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. ఆత్మగౌరవం, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆర్జులైనటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి కోడల్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్ర సాధన కోసం ఆయన పాటుపడ్డారో దానికి చిహ్నంగా ఈరోజు 58 అడుగుల కాంస్య విగ్రహం ఈరోజు విజయవాడలో అమరావతిలో ఏర్పాటు చేసుకుని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. అన్ని వర్గాల వారి కోసం ఆయన కృషి చేయడం జరిగింది. ఒక రాష్ట్రం, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం, మన ఆంధ్రుల తెలుగు వారి కోసం, రాష్ట్రం కోసం ఆనాడు ఆయన 58 రోజులు చేసిన దీక్ష ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఫలితం. అయితే అప్పటి నుండే తెలుగు వారికి ఒక గుర్తింపు అనేది లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అలాగే అన్న నందమూరి తారక రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అదే ఆశయాల్ని కొనసాగిస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిరస్మరణీయుడు. ఆయన ఏ ఆశయాల కోసం, ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో అవి భావితరాలకి అందించడానికి కోసం నిరంతరం అవి మనం నెమరు వేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన యొక్క కాంస్య విగ్రహం 58 అడుగులతో ఈరోజు మనం అమరావతిలో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, అలాగే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి. తెలుగు వారి ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా వారి ఆత్మగౌరవం ఉండే విధంగా మనందరం తోడ్పాటు చేయాలని నేను కోరుకుంటూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచే ఈ విగ్రహం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పైడిశెట్టి జయంతి, నగర పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాముల త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, అంచెలంచెల సంకల్పం తెలుగు జాతి చరిత్రలో అజరామరణంగా నిలిచిపోయిందని కొనియాడారు. పొట్టి శ్రీరాములు మహోన్నత త్యాగానికి గుర్తింపుగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నగరంలోని భాష్యం పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో తగినంత వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా నిఘా ఉంచాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మన శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఒక 27,500 పిల్లలు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ ఈ రోజు నుంచి రాస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, అలాగే ఇన్విజిలేటర్ కానీ, చీఫ్ ఇన్విజిలేటర్ కానీ, అలాగే పోలీస్ సిబ్బంది, మన మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ అందరూ పకడ్బందీగా ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర అంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఆశ్రమ్ స్కూల్ శ్రీకాకుళం టౌన్కి రావడం వస్తే అంతా బాగానే జరుగుతుంది. సో ఈ 27,500 పిల్లలకి డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున, నా తరఫున ఆల్ ద బెస్ట్. బాగానే ఎగ్జామ్స్ రాయండి. మీరు అందరూ చాలా కష్టపడి గత 1 year నుంచి చదువుతున్నారు. నౌ ఈస్ ద టైం ఫర్ ఎగ్జామినేషన్. ఆల్ ద బెస్ట్. ఇది కాకుండా టెన్షన్ ఫ్రీ రాస్తే కూడా బాగుంటుంది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో ఆదివారం శ్రీకాకుళం మ్యూజికల్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం మరియు సంగీతం మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని చెప్పారు. గొప్ప కవులు, వాగ్వేయకారులు రచించిన సాహిత్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. మన సాంప్రదాయ సంగీతం, సాహిత్యం ద్వారా మంచి విలువలు తరతరాలకు చేరుతున్నాయని చెప్పారు. యువత కూడా ఇటువంటి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ సంప్రదాయాలను కాపాడాలని ఆయన సూచించారు. అదేవిధంగా సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కర్ణాటక సంగీత అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడని చెప్పారు. ఆయన రచించిన కీర్తనలు భక్తి, సాహిత్యం, సంగీతం కలయికగా నిలిచాయని చెప్పారు. ప్రతి సంవత్సరం నిర్వహించే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు భారతీయ సంగీత సాంప్రదాయాన్ని కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా యువతలో సంగీతంపై ఆసక్తి పెంపొందుతుందని, గొప్ప వాగ్వేయకారులు సాహిత్యం మరియు కీర్తనలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అన్నారు. శ్రీకాకుళం మ్యూజికల్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన FLNTA పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండుశంకర్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. నియోజకవర్గంలోని గ్రామ అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి ఈ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలు నేర్చుకున్న వయోజనులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ సమాజంలో ముందుకు సాగాలంటే అక్షరాస్యత ఎంతో అవసరమని తెలిపారు. వయోజనుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పారు. స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు సహకారంతో గ్రామాల్లో నిర్వహించిన రాత్రి బడుల ద్వారా అనేక మంది వయోజనులు చదవడం, రాయడం నేర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం అధికారిక ధృవీకరణ పత్రం అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తద్వారా వారు అక్షరాస్యులుగా గుర్తింపు పొందుతారని చెప్పారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరూ చదువు పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే గొండుశంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండుశంకర్ శ్రీకాకుళంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన జామియా మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జామియా మసీద్ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, కమిటీ అధ్యక్షులు, ఇస్లామిక్ మరియు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే గొండుశంకర్ ను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అతి పెద్దదిగా పేరుగాంచిన జామియా మసీద్ ను సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఇస్లామిక్ కళా నైపుణ్యంతో నిర్మించబడిన ఈ మసీద్ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉందని తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఒక దైవ అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. సమాజంలో సఖ్యత, పరస్పర గౌరవం మరియు మానవతా విలువలు పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు ఆదివారం బీడ్యూ నియోజకవర్గం, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో జరుగుతున్న జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పీఎం పాలెం, ఎన్డీఏ జంక్షన్, మురళీనగర్, ఎంపీపీ కాలనీ మార్కెట్ ప్రాంతాల్లో కొనిదెల నాగబాబు సాదగ్గా ఉద్యముల సభ్యత్వాలు నమోదు చేశారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు నాగబాబుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన సభ్యత్వ నమోదులో సాదక్ పాత్ర కీలకమని, ఒక కార్యకర్తగా సాదగ్గా సభ్యత్వాలు నమోదు చేసిన అనుభూతి మర్చిపోలేనిదని చెప్పారు. సభ్యత్వ నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయనకున్న స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల బారిన పడి మృతి చెందిన 13 మంది బాధితుల కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్, కొరికాన ఫౌండేషన్ నుంచి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన సభ్యత్వం గడువు ముగిసిన అనంతరం వీరు ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాద బీమా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ₹1,00,000 ఇవ్వడానికి కొరికాన రవికుమార్ ముందుకొచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్ఎల్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కొనిదెల నాగబాబు చేతుల మీదుగా ఈ చెక్కులను అందజేశారు. ఆస్తి రామారావు, బైరెడ్ల రమేష్, కర్రిరాజు, ఇళ్లకుల నవీన్, ముల్లిచంద్రరావు, కర్రి చంద్రరావు, టెంక సంజీవ్, పిసిని రామారావు, కొర్లం శోభన్ బాబు, బడి నరసింహమూర్తి, ముద్దాడి జ్యోతిబాబు, పోతముల అప్పన్న, బచ్చల భీమారావు మరణించగా వీరి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అన్ని మతాలకు చెందిన వారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీ అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రంజాన్ మాసం ఒక పండగ మాత్రమే కాదు, విలువలను గుర్తు చేసే పవిత్ర మాసమన్నారు.
నెల రోజుల పాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, లోక్సభ సభ్యుడు అసద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ప్రతి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీలకు సింహభాగమిచ్చి ముందుకు నడిపిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం మ్యూజికల్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్గురు త్యాగరాజ ఆరాధన ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్గురు త్యాగరాజు కీర్తనలు భారతీయ సాంప్రదాయ సంగీతానికి అమూల్యమైన సంపదని అన్నారు. త్యాగరాజ సాహిత్యం మరియు సంగీతం భక్తి, సాంస్కృతిక విలువలను సమాజానికి అందించాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆరాధన ఉత్సవాలు యువతలో సంగీతం మరియు నృత్య కళలపై ఆసక్తి పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. కళాకారులు త్యాగరాజు కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించిన అకాడమీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు, కళాకారులు, సంగీత అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించడమే మన లక్ష్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ఎంతో కీలకమైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని అరసవిల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకులు హాజరును, పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1462 కేంద్రాల్లో 113,102 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు వివోఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని, అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు తక్షణమే అక్షరాంధ్ర యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఐసీడీఎస్, మెప్మా, డ్వామా, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్షర జ్ఞానం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పరీక్ష రాయాలని అభ్యాసకులను కోరారు. ఈ పర్యవేక్షణలో వివిధ శాఖల నోడల్ అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మెయిన్ రోడ్లో గల జాతీయ కార్నేషన్ క్లబ్ నూతన భవనంను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు కె రంగారావు కలిసి ప్రారంభించారు. జీసీ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యార్థి నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలు ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు ఎమ్మెల్యేలు బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ జీసీ క్లబ్ ద్వారా పేదలకు, యువతకు సేవలు మరింత విస్తృతం చేసి అందరికీ స్ఫూర్తిని నింపేలా ఉండాలన్నారు. బాగా పేద కుటుంబాలు విదేశాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అలాంటి వారికి జీసీ క్లబ్ లో మెంబర్షిప్ ఇచ్చినట్లయితే దీని ద్వారా సేవలు మరింత విస్తృతం చేసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే గల్ల సీతారాంపురం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సభాముఖంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేలను దుస్తారులతో ఘనంగా సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారావు మాట్లాడుతూ గల్ల సీతారాంపురం ఆలయ అభివృద్ధికి కొండ్రు మురళీమోహన్ తో కలిసి చర్చించి ఆలయం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. 90s లో చాలా చిన్న వయసులో నాన్నగారు టెన్నిస్ ఆడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడికి రావడం, తర్వాత హరిగారు పెద్దయ్యాక వారు ఏఎంసీ చైర్మన్ ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ తీసుకురావడం, అప్పుడే వాణిజ్య సముదాయం కట్టడం, అవన్నీ చూడడం, అప్పటికి ఇప్పటికి నిజంగా దినదినాభివృద్ధి. పూర్వీకులు చేసిన దానంకి
పూర్తి స్థాయిలో సఫలీకృతం చేసి సత్ఫలితాన్ని ఇచ్చినటువంటి సముదాయం ఈ జార్జ్ కార్పొరేషన్ క్లబ్ అని నేను తెలియజేసుకుంటున్నాను. మరింత అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఏమన్నాను, మన ఇద్దరం కలిసి ఫస్ట్ ఎండోమెంట్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ఏంటంటే దాని ఆదాయం పెంచవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే మా పూర్వీకులు 4,000 ఎకరాలు వేణుగోపాల స్వామి కోవిలకు కానీ కులసీతారాపుర కోవిలకు ఇచ్చిన అన్యాక్రాంతి అయిపోయినటువంటి పరిస్థితి. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దాని ఆదాయం ఎలా పెంచాలంటే కోవిల్ని అభివృద్ధి చేసి టూరిజం స్పాట్గా మనం తీర్చిదిద్దగలిగితే తప్పకుండా అంత పురాతనమైన ఆలయం కాబట్టి ఇప్పుడు పురాతనత్వానికి చాలా మంది పురాతన ఆలయాలకి వచ్చి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆదాయం పెరిగితే తప్పకుండా మరింత అభివృద్ధి చెందుతుంది. సో దాని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ఫండ్స్ తీసుకొచ్చి కోవిల్ అభివృద్ధి చేస్తే మంచి జరుగుతుంది. అలాగే ఆలయం ఆదాయం పెంచేందుకు పురాతన శ్రీ సీతారాముల స్వామివారి ఆలయాన్ని టూరిజం స్పాట్ గా చేస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రిని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ త్వరలో కలిసి దేవాలయ అభివృద్ధి కోసం వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీ క్లబ్ అధ్యక్షులు చిలకన బద్రీబాబు, కార్యదర్శి గురవాల నారాయణరావు, పి శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేద ప్రజానీకానికి సంజీవనిగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. వంగర మండలం కొప్పర కొత్త వలసలు 5 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవలు లబ్ధి పొందిన వారికి సీఎం సహాయనిధి వారికి భరోసాగా నిలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నిటి మోహనకృష్ణ, గురువార నారాయణ, లచ్చుగుప్త కృష్ణమూర్తి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని శర్వాణి విద్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం ప్రాజెక్ట్ డే కార్యక్రమం నిర్వహించారు. నర్సన్నపేట ఎంఈఓ యు శాంతారావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్ట్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్స్ పోరాడు శ్రీకాంత్, ముదలి వెంకట ఆదిత్య పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను ఎంఈఓ తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు శర్వాణి విద్యాలయం చేసిన కృషిని అభినందించారు. లర్నింగ్ బై డూరింగ్ పద్ధతిలో తాము తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ఆచరణాత్మకంగా ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శిస్తూ తమ అభిప్రాయాలను అద్భుతంగా వివరించారన్నారు. ముఖ్యంగా కేవలం సైన్స్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రాజెక్టులను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న శర్వాణి విద్యాలయం యాజమాన్యం, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ నర్సన్నపేటలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య చేతుల మీదుగా ప్రారంభించబడిన తమ సంస్థ అంచెలంచెలుగా దినదిన అభివృద్ధి చెందుతూ తల్లిదండ్రుల సదాకాంక్షలే ఆలంబనగా అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ డేను నిర్వహిస్తున్నామని, వెనుకబడిన విద్యార్థులకు సైతం ప్రాజెక్టుల వలన విద్య పట్ల శ్రద్ధాశక్తులు పెరుగుతాయని తమ ప్రగాఢ విశ్వాసమని, ఆచరణలో అది నిరూపితమైందన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలను దాదాపు ప్రతి నెల నిర్వహిస్తున్నామన్నారు. ఈ కారణంగానే తమ సంస్థల పూర్వ విద్యార్థులు ప్రపంచ నలుమూలల ఉన్నత స్థానాల్లో తమను తాము నిరూపించుకున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన అఖండ గోదావరి, అరసవిల్లి సూర్యనారాయణమూర్తి చరిత్ర, భారతరత్న, ఇంగ్లీష్ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిఎన్ఏ, రసాయన చర్యలు, ప్లాంట్ రిప్రొడక్షన్, నేచురల్ డిసాస్టర్స్ తదితర ప్రాజెక్టులు వీక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం మండలం కాగవాడు గ్రామంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు ప్రజల చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తరతరాలుగా నారాయణపురం భూములను సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నారాయణపురం భూ పోరాట కమిటీ కన్వీనర్ టి నందోడు డిమాండ్ చేశారు. చిలకపాలెం గ్రామం నారాయణపురం రెవెన్యూ భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, అక్రమ క్వారీలను నిలుపుదల చేసి అక్రమ క్వారీ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణపురం భూసాగు రైతులు ఎచ్చెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా జాతీయ రహదారి జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామ పంచాయతీ నారాయణపురం రెవెన్యూ పరిధిలో భూములను చిలకపాలెం గ్రామానికి చెందిన దళిత, బీసీ పేద రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నారని అన్నారు. మామిడి, జీడు, నీలగిరి, టేకు తదితర పంటలు వేసుకుని గొర్రెలు, మేకలు, పశువులు పెంచుకుని జీవిస్తున్నారని అన్నారు. ఈ భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా రైతులు సాగు చేస్తున్న ఈ భూములలో అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ రైతుల భూములలో చెట్లను, పంటలను ధ్వంసం చేస్తున్నారని, వారి భూములలో మామిడి, జీడు, నీలగిరి, టేకు తదితర పంటలకు రక్షణ లేదని అన్నారు. ఈ విషయం అనేకసార్లు అధికారులకు తెలియజేసినా ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ భూములకు సాగు పట్టాలు లేకపోవడం వలన సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సర్వే చేసి చిలకపాలెం గ్రామ పంచాయతీ నారాయణపురం రెవెన్యూ పరిధిలోని భూములను తరతరాలుగా సాగు చేస్తున్న దళిత, బీసీ పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని, అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూముల్లో ఉన్న మా రైతులకు చెందిన జీడి, మామిడి, నీలగిరి, టేకు మొదలగు పంటలకు రక్షణ కల్పించవలసిందిగా కోరారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణపురం సాగు రైతులకు పట్టాలిచ్చే వరకు దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టా మల్లేష్, కోరడ అప్పన్న, పొట్టా కైలాష్, ఎస్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాల్ వలస నియోజకవర్గంలోని ఆమ్దాల్ వలస పట్టణంలో ఉన్న కాన్స్టిట్యూయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆమ్దాల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణాలను అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజం కోసం చేసిన ఆయన త్యాగం ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్ మరియు కోటమి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకున్నారు. పాతపట్నం మండలం కాగవాడ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం వారోత్సవ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు గిట్టుబాటు కావాలి అనే పంచసూత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఎరువులు, విత్తనాలు అందుబాటు, సాగునీటి పరిస్థితులు, పంటల బీమా వంటి అంశాలపై రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. రైతుల సమస్యలను విన్న ఎమ్మెల్యే రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎచ్చెర్ల వీధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్తో కలిసి స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ద్వారా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. హెచ్చెర్ల వీధి పాఠశాలకు నిర్మిస్తున్న నూతన భవనం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉత్తమ విద్యా వాతావరణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఆలస్యం లేకుండా భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడితే విద్యార్థుల హాజరు, చదువు పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే గొండిశంకర్ తెలిపారు. ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో విచారించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎన్ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ పి సత్యనారాయణ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు సావధానంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నందున జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 117 వినతులు నమోదయ్యాయి. అధికారికంగా రెవెన్యూకు సంబంధించి 23 వినతులు, పంచాయతీరాజ్ 13, వ్యవసాయ శాఖ 13, సెర్ఫ్ 12 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డైరెక్టర్ బి లవరాజ్, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ డి పద్మావతి, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు వరప్రసాద్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 77 మంది రక్తదానం చేయడం జరిగింది. శిబిరాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతి రాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన మొండ వేసవిని సైతం లెక్క చేయకుండా ఇంతమంది రక్తదానం చేయడం నిజంగా గర్వకారణమని అన్నారు. ఈ శిబిరంలో దేరసం గ్రామానికి చెందిన లుకలపు అప్పారావు 50వసారి రక్తదానం చేయడం విశేషం. సేకరించిన రక్తాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు అందజేశారు. ఈ శిబిరాన్ని ప్రముఖ యూట్యూబర్ మహంతి రమణ సందర్శించారు. ఈ శిబిరంలో సూర్య హాస్పిటల్ డాక్టర్ ఇడదాసుల యశ్వంత్, జేర్పురం పంచాయతీ సర్పంచ్ బగురి రమణ, రణస్థలం మండలం వైస్ ఎంపీపీ రాయపరెడ్డి భుజంగరావు, రణస్థలం ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి రమేష్, రాపంతుల సాయి, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ తొత్తడ మణికంఠ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.